ఈ రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఈ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీని ఏంటంటే మనం మ్యారేజ్ అయిన అమ్మాయిని పంపించినప్పుడు పిల్లల్ని ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ వాళ్ళని పెళ్ళి అనే కాన్సెప్ట్ వాళ్ళ మైండ్కి ఎలా ఉండాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాక అమ్మాయి ఎలాగ వాళ్ళు అత్తగారు వాళ్ళు అమ్మాయిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, అక్కడ ఈ అమ్మాయి ఎలా ఉండాలన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. తర్వాత వచ్చేసి మళ్ళీ అమ్మాయి వేరే కాపురం అని ఎందుకని వెళ్తుంది అన్న దాని కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే ఆడపడుచు వదిన గారు ఎలా ఉంటే బాగుంటుంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. హస్బెండ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి నేను మాట్లాడేది ఏంటంటే హస్బెండ్లో రకాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం హస్బెండ్లో ఎక్కువగా డ్రింకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే అందులో హెవీగా తీసుకునే వాళ్ళు, తక్కువగా తీసుకునే వాళ్ళు, మీడియంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇంకా ఆ టాపిక్ని ఇంకా అక్కడితో కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ హస్బెండ్స్లో కొంతమంది ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఖర్చు పెట్టని వాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా మన వాడుక భాషలో ఏమంటామంటే పిసినారోళ్ళు అని అంటామన్నమాట. మనం వాళ్ళు ఎక్కువగా ఖర్చు అన్న విషయాన్ని ఎక్కువగా ఇష్టపడరు. అంటే వాళ్ళు సంపాదించింది కష్టపడి కాదా, ఆ కష్టపడిన రూపాయిని ప్రతిదీ కూడా జాగ్రత్త చేయాలి, దాన్ని ఒక సేవింగ్స్ కింద పెట్టుకోవాలి అని ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. అలాంటి వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే వైఫ్ కూడా అలా ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే వస్తారు. నిజానికి మనం ఎక్కడ చూసినా కూడా అలాగే ఉంటారు. ఒకళ్ళు అంటే హస్బెండ్ అండ్ వైఫ్లో ఒకళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళు అయితే ఒకళ్ళు వచ్చేసి ఖర్చు పెట్టని వాళ్ళు అవుతారనమాట. ఇక్కడ హస్బెండ్ బాగా ఖర్చు పెట్టేవారు అనుకోండి, ఆవిడ ఖర్చు పెట్టిన ఆవిడ వస్తుంది. ఆవిడ ఖర్చు పెట్టే ఆవిడైతే హస్బెండ్ ఖర్చు పెట్టిన వాళ్ళు వస్తారు. అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఖర్చు పెట్టని హస్బెండ్ వచ్చినప్పుడు ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఎందుకంటే వేరే చోట పేరెంట్స్ దగ్గర ఆ అమ్మాయి ఎంత అంటే అంత ఇచ్చి పెంచిన వాళ్ళు దగ్గర పెరిగిన అమ్మాయి అయితే కనుక చాలా ఇబ్బంది పడుతుంది. ప్రతి రూపాయి హస్బెండ్ని అడగడం, ఆయన ఇవ్వకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలాంటి హస్బెండ్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఏమీ పాడు చేయరండి హస్బెండ్స్. వాళ్ళు ఏంటంటే ఖర్చు పెట్టకూడదు, మనం ఇంత కష్టపడి సంపాదించేమో దాన్ని జాగ్రత్త చేసుకోవాలి, ఏదో ఒక పెద్ద ఐటెం తీసుకోవాలి, లేకపోతే ఒక హౌస్ తీసుకోవాలి, లేకపోతే గోల్డ్ తీసుకోవాలి, అలాగా ఏదైనా మంచి పెద్ద ఐటమ్ తీసుకోవాలి, దాన్ని అలాగ ఉంచుకోవాలి పక్కకి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే లేడీస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లేడీస్ అంటే జెంట్స్కి ఏమీ అవసరం ఉండదు, కానీ లేడీస్కి మాత్రం గాజులు కావాలి, మెడలో వేసుకోవడానికి కావాలి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి, అలాగే నెయిల్ పాలిష్, ఇలా చాలా ఖర్చులు ఉంటాయి మనకి లేడీస్కి వచ్చేసరికి. హస్బెండ్స్ అవన్నీ అవసరమా? పెళ్ళైపోయింది, ఇంక పిల్లలు పుట్టేశారు, ఇంకా మనం ఎంతవరకు ఉంటే అంతవరకు చాలు, ఇంకా అవసరం లేదు ఖర్చు అంటారు. కానీ ఆడవాళ్ళకి అలా ఉండదండి. ఎంత పెద్ద ఏజ్ వచ్చినా సరే అందంగా కనిపించాలి. హస్బెండ్కి మెయిన్ ఇంపార్టెంట్గా హస్బెండ్ దగ్గర అందంగా కనిపించాలి అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా స్టిక్కర్స్ అని, నెయిల్ పాలిష్లు అని, మ్యాచింగ్ బ్లౌజెస్ అని, మోడల్ వెరైటీ శారీస్ అని, వెరైటీ జ్యువెలరీ అని, ఇలా చాలా ఖర్చులు అయితే లేడీస్కి ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే అది జెంట్స్ అంటే ఖర్చు పెట్టని జెంట్స్ ఏంటంటే దాన్ని ఏంటంటారంటే అవసరం లేదు అన్నెసెసరీ ఖర్చు కింద ఫీల్ అవుతారనమాట దాన్ని. అందుకు వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ ఇద్దరికి క్లాష్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఆ టైప్ హస్బెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో సమానంగా మనం వాదించి గొడవపడి కొనుక్కునే కన్నా అలా అడిగినా కూడా కొంతమంది ఇవ్వరండి. కొంతమంది సరే ఇంకా గొడవ చేస్తుందని చెప్పి కొంతమంది ఇచ్చినా కొంతమంది అయితే ఇవ్వరు కూడా, అలా కూడా ఇవ్వరు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం లేడీస్ ఎవరైనా సరే ఏదైనా ఒక రూపాయి సంపాదించుకొని మనకు మనం ఖర్చు పెట్టుకోవడంలో, అవతల వాళ్ళని అడగకుండా మన రూపాయి మనం సంపాదించుకోవడంలోనే తృప్తి ఉంటుందని నా ఉద్దేశం అండి. ప్రతిదానికి ఒకరిని చేయిచాప, అది హస్బెండ్ అయినా సరే మనం చేయిచాప అడగడం వల్ల అవతల వాళ్ళకి మనం చులకనైపోతాం. దానివల్ల ఏంటంటే ఇంట్లో
అత్తగారు మామగారు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది, హస్బెండ్ ఇస్తుంటే తనకి ఏం తెలియట్లేదు, ఇలాగా మాటలు అయితే అంటూ ఉంటారనమాట. సో అలాంటి మాటలు రాకుండా ఉండాలి అంటే కనుక ఎవరికి వాళ్ళే సంపాదించుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. చిన్నదో పెద్దదో బిజినెస్ లాంటిది మనం ఇంట్లో ఉండి చేసుకోగలిగేది చేసుకుంటాము, లేకపోతే మన చదువుకు తగ్గ జాబ్ లాంటిది చూసుకోవడము, ఏదో ఒకటి చేస్తే కనుక వాళ్ళని ప్రతిదానికి ₹1 అడగవలసిన అవసరం ఉండదు కదండి. మనం అడిగి చులకనవ్వవలసిన అవసరం ఉండదు కదా. మనకంటూ ఒక మనసు ఉంటుంది, దాన్ని ఎవరైనా హర్ట్ చేస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండదన్నమాట. ఏంటంటే మనకు ఓపిక లేక తప్పదు అన్న పరిస్థితుల్లో అవతల వ్యక్తి నుంచి మనం రూపాయి తీసుకుంటున్నామంటే అర్థం ఉంటుంది, కానీ మనకి శక్తి ఉన్నంత వరకు, మనకు ఓపిక ఉన్నంత వరకు సంపాదించుకొని మనం రూపాయి మన ఏ అయితే ఉంటాయో అవసరాలు వాటికి మనమే సంపాదించుకొని మనమే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అంతే తప్ప ప్రతిదానికి ఇంకొకళ్ళ రూపాయి అడగడం అన్నది కరెక్ట్ కాదని, ఇంకొకళ్ళనేమి కాదు, హస్బెండే అయినా కూడా మనం వాళ్ళని అడగడం వల్ల ఏంటంటే వాళ్ళకి అంటే ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, అంతకుమించి ఎక్కువ సార్లు ఇవ్వరు. మన థింగ్స్ అయితే ఒక్కసారితో ఆగిపోయి కాదు కదండి. బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఒక శారీ తీసుకున్నాం, ఆ శారీకి తగ్గట్టుగా మనం ఏదైనా తీసుకోవాలి, అంటే జ్యువెలరీ కానీ, స్టిక్కర్స్ కానీ, నెయిల్ పాలిష్ కానీ అలా అనుకుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా అందంగా కనిపించకూడదు, రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండాలి అని అయితే ఎవరు అనుకోరు. నాకు తెలిసి అందంగా కనిపించడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. నలుగురిలోని గౌరవంగా ఉండాలి అంటే అందంగా ఉండాలి, అందుకు తగ్గ జ్యువెలరీ వేసుకోవాలి, అందుకు తగ్గ శారీ కట్టాలి, అందుకు తగ్గ ఇదిగా ఉంటేనే నలుగురు మనతో మాట్లాడతారు, మనతో ఉంటారు అన్న పరిస్థితులు వచ్చేసినాయండి. ఇప్పుడు మనం ఒక శారీ కట్టామంటే దానికి తగ్గ వర్క్ బ్లౌజ్ వేయాలి. ఒక వర్క్ బ్లౌజ్ వేయాలంటే ఎంత కాస్ట్ అండి? మనకి అంటే ఒక మినిమం మ్యాక్సిమం ఒక 2000 రూపీస్ పెడితే కానీ వర్క్ బ్లౌజ్ రాదు. అండ్ మొత్తం శారీకి, బ్లౌజ్కి, స్టిచ్చింగ్స్కి అన్నీ కలిపి ఎంత లేదన్నా 5000 అవుతుంది. అలాగా ఒక ఫంక్షన్ కట్టుకెళ్ళింది, ఒక 2-3 ఫంక్షన్స్ కడతాం, మళ్ళీ దాన్ని లోపల పెట్టేస్తాం, మళ్ళీ ఇంకో శారీ తీయాలి, ఇంకో ఫంక్షన్కి ఇంకో రకంగా వెళ్ళాలి. అలాగా లేడీస్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది కదా. సో నేను అనేది ఏంటంటే హస్బెండ్స్ అన్నిటికీ కూడా అలా ఇస్తారు అని మనం అనుకోవడము కుదరదు, అలా ప్రతిదానికి అడగడము కరెక్ట్గా ఉండదని నా ఉద్దేశం. మీ ఉద్దేశ్యం ఏమిటి అన్నది నాకు తెలియదు, కానీ నా లెక్కల్లో అయితే ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ బర్డెన్ అంతా ఆయన మీదే ఉంటుంది కదా. సో ఆయన మీదే ఉన్నప్పుడు ఇలాగా మన ఖర్చులు కూడా మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. లేదు నా ఫ్రెండ్స్ సర్కిల్ ఆ టైప్ కాదు, నేను ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ తరపు అందరూ ఇలా ఉంటారు, నేను ఇలా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం సంపాదించడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ బర్డెన్ అంతా ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి కనీసం మన ఖర్చుల వరకు అయినా మనం సంపాదించుకుంటే వాళ్ళని అడగాల్సిన ప్రసక్తి ఉండదు. అలాగే నలుగురిలో మనం వెళ్ళినప్పుడు అగౌరవంగా లేకుండా నీట్గా చక్కగా మనకు హుందాతనంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం సంపాదించుకొని మనమే ప్రతి ఐటెం మనకు కావాల్సినవి మనమే చూసుకునేలా ఉంటే కనుక బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ పిల్లలు, ఇంకా ఫ్యామిలీ, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు వెనకాల ఫ్యామిలీలో, అత్తగారని, మావయ్య గారని, వాళ్ళు అంటే ఇంకా పెద్దవాళ్ళు అనేసరికి వాళ్ళ ఆరోగ్య సమస్యలకు సంబంధించి కానీ ఇంకా ఉంటాయి. అవన్నీ కూడా హస్బెండే చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చూసుకోవాల్సి ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా చేయాల్సిన ఖర్చులకి మనం అడగడానికి కూడా మనం కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా. వాళ్ళందరినీ చూసుకోవాలి, పిల్లల ఫీజులు చూసుకోవాలి, ఇంటి రెంట్లు, కరెంట్లు, ఇవన్నీ మ్యాక్సిమం ఇవన్నిటికి చూసుకున్నప్పుడు ఆయన్ని మళ్ళీ మన ఎక్స్ట్రా బర్డెన్గా అనిపిస్తుంది కదా వాళ్ళు అడుగుతుంటేనే. అప్పుడు మన మీద కొంచెం కోపం కలగవచ్చు, చిరాకు కలగవచ్చు, అనవసరమైన గొడవలు రావచ్చు. ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే వాటిని మనం అవాయిడ్ చేసుకొని ఉండగలిగితే ఓకే. ఉండలేము, లేదు నేను అలా ఉండలేను, సర్కిల్తో ఉండాలి, సర్కిల్తో మెయింటెనెన్స్ అవ్వాలి. ఇప్పుడు కిడ్డీ పార్టీ ఉందండి, అది ఆ కిడ్డీ పార్టీ అన్నదానికి మనం వెళ్ళాలి అంటే కనుక ఎంత అమౌంట్ ఉండాలి? అంటే ఉండద్దని కాదు, అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఖర్చుల విషయంలోకి వచ్చేసరికి మ్యాక్సిమం ఎంతవరకు అవసరమో అన్నది, అది ఎంతవరకు అవసరం అన్నది ఆలోచించుకొని వెళ్ళడం అన్నది మంచిదని నా ఉద్దేశం అన్నమాట.
సో అలాంటివన్నీ చేసుకోవాలి, అలాగా సరదాగా ఉండాలి అనుకున్నప్పుడు హస్బెండ్ ఇచ్చేవాళ్ళు కాకపోతే కనుక అప్పుడు మనం ఏంటంటే మన సంపాదన స్టార్ట్ చేసుకోవాలన్నది మాత్రమే నేను చెప్తున్నాను అనమాట మీకు అందరికీ కూడా. ఈవిడేంటి ఇలా క్లాస్ పీకుతుంది అనుకోవద్దు. ఎందుకంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ అన్నది హస్బెండ్ ఒక్కళ్ళు భరాయించేటప్పుడు, ఒక మనిషి సంపాదిస్తుంటే నలుగురు తింటున్నారు అనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది కూడా అంతే అవసరం అన్నది నేను చెప్తున్నాను అనమాట మీ అందరికీ. సో నేను చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉండొద్దు, ₹1 సంపాదించడానికే చూడండి. అలాగే హస్బెండ్‌కి ఎంతో కొంత మీరు హెల్ప్ అవ్వడమే, మీ ఖర్చులు మీరు చేసుకోవడం కూడా వాళ్ళకి హెల్ప్ అవ్వనట్టే అవుతుంది కదా. సో అలా ఉండడానికి ట్రై చేయమని కోరుకుంటున్నానండి. సో హస్బెండ్స్‌లో రెండో రకం వచ్చేసి మనం చెప్పుకున్నది ఖర్చు చేయని వాళ్ళు, అంటే జాగ్రత్త పరులు అని. అంతే తప్ప పిసినారోళ్ళు అని కాదు ఇక్కడ అర్థం. కాదంటే గమ్మున ఖర్చు పెట్టినోళ్ళు అనేసరికి ఏంటంటే పిసినారోళ్ళు అనేసి గమ్మున గబగబా అనేస్తాం మనం. సో అలా అనొద్దు. ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది వాళ్ళు బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఉంటారు. సో అలా ఉంటేనే ఫ్యామిలీని మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి అలా ఉంటారు వాళ్ళు. సో మనం అలా వాళ్ళని తప్పుగా అయితే అనకూడదు. అలా అనకూడదని నా ఉద్దేశం. సో మీరైతే మాత్రం మన మెంటాలిటీని మనం మార్చుకోలేము. మనం ఇలా సరదాగా ఉండాలి, నలుగురిలో ఇలా తిరగాలి, ఇలా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ లాంటిదో ఏదో ఒకటి జాబ్ మన చదువుకు తగ్గ జాబ్ ఏదైనా చూసుకోవడము, ఏదో ఒకటి చేసి మన ఖర్చులకి మనం సంపాదించుకుంటే బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్? ఎవరి మీద ఆధారపడవద్దు, మనం సంపాదిద్దాం, మన కాళ్ళ మీద మనం నిలబడదాం, మన ఖర్చులకి మనం చూసుకుందాం. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.